మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. సార్, సినిమా ఇండస్ట్రీలో ఉండే మొత్తం రియాలిటీ మీకు తెలుసు. హ్మ్. కరెక్ట్‌గా మాట్లాడారు. సో, నా దగ్గర ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి. హ్మ్. ఒకటి మీకు సంబంధించింది, ఒకటి ఇండస్ట్రీకి హ్మ్. సంబంధించింది. ఇంత తెలిసిన మీరు యాక్చువల్‌గా మీరు ఒక సినిమా తీయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అవును. చాలా రోజుల నుంచి. అవును. ఇంత తెలిసిన మీరు, హ్మ్. ఇంత మాట్లాడిన మీరు హ్మ్. మళ్ళీ సినిమా తీయకుండా ఆగుతారా? మాకొచ్చిన జబ్బే అది. మాకు తెలీదేది. ఆ! నాకే కాదు. సినిమా ప్రపంచంలో బతుకుతున్నోడు ప్రతివోడు సినిమానే. హ్మ్. వాడికేం తెలీదు నాన్న. బయట బతకలేడు. హ్మ్. వాడు ఆస్తులు పోయినా, వచ్చినా, కొన్నా ఒక సినిమాకి బోలెడు డబ్బొస్తది. హ్మ్. ఇయన్నీ బ్రహ్మాండంగా ఆస్తులు కొంటాం. హ్మ్. ఇంకో సినిమా తీస్తాం. హ్మ్. ఈ ఆస్తులన్నీ పోతాయి. మీరే పెట్టారు కదా! అదే నా విషయం చెప్తున్నా. ఎవరి హ్మ్. విషయం చెప్పను నేను. హ్మ్. ఒక ప్రొడ్యూసర్ విషయం అంటలే. అందుకే నేనేసుకుంటున్నా. అహా! అందరూ మీలాంటోళ్ళే కదా! సార్ అలాంటి సినిమాలో అంటే ఇప్పుడు నిర్మాతలంతా. నేనున్నాను. మీరు ఫస్ట్ క్వెషన్ ఏసావు. మాధవయ్య మోస్తున్నా ఓటీటీ గూడా కొనలేదండి. హ్మ్. ఓటీటీ కొనలేదు అంటే ఆలోచించండి. సార్. శాటిలైట్ వదిలి ఓటీటీ కనీసం ఎంత నీచంగా లేకపోయినా ఒక 30, 40 లక్షల కన్నా కొనుక్కోవచ్చు కదా! 4,00,00,000 సినిమా. ఇంత పెద్ద ఓటీటీలో చాలా ఉన్నాయి దారుణమైన సినిమాలు. ఏది దారుణమైన కంటెంట్ సినిమాలున్నాయి గదా! బాగాలేదు అనుకుంటే అను చెప్తున్నా. చెప్తారా? మరి ఆ! ఇది అందరికి తెలుసు. హ్మ్. అంటే ఒక 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 వలేసేస్తారు అంతే. వీడి హ్మ్. సినిమా కొనకూడదు. హ్మ్. ఇది నేను పర్సనల్‌గా చెప్తున్నాను. మేకప్ మ్యాన్ కొడుకు మేకప్ మ్యానే ఉండాలి. హ్మ్. హీరో అవ్వకూడదు. మేకప్ మ్యాన్‌గానే ఉండాలి. ప్రొడ్యూసర్ అవ్వకూడదు. ఇది జరిగిందా? ఇది ఉంటది. ఇగో ఉంటది. నాలో ఉంటది అంతే. హ్మ్. ఒకడి మీద చెప్పను నేను. తొక్కటం అట్టిట్ట తొక్కరు. అందరూ భుజం మీద చేసి అందరూ చంద్ర మావోడే అంటారు. హ్మ్. పక్కకి వెళ్ళంగానే ఆడిని తొక్కేస్తారు అంతే. ఎవడు తొక్కాడో కూడా తెలీదు. హ్మ్. అందుకని నేనేం చెప్తున్నానంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరి మట్టుకు సినిమా ఫీల్డ్‌కి రాకండి. హ్మ్. ఫ్యాషన్ మీద దీని వస్తారు తెలియకుండా. ఆళ్ళు రావద్దు దయచేసి. సినిమాలు తీయొద్దు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. ఇక ఇందులో ఉన్న మాలాంటోళ్ళు అంటావా? తప్పదు. మాకు వేరే హ్మ్, లేదు లైఫ్ లేదు. మళ్ళీ అప్పుసప్పు చేస్తాం. హ్మ్. మళ్ళీ ఏదో కొడతాం. అంటే కొడతామని ఒక ధీమా. ఈసారి ఏమన్నా అద్భుతం అద్భుతం జరుగుద్దేమో! హ్మ్. ఈసారి చేద్దామేమో! మొన్న హ్మ్. చేసిన తప్పేంటి? రీకరెక్షన్ చేసుకుంటాం. హ్మ్. ఓహ్! మొన్న ఒక హీరోని పెడితే బాగుండేది. హ్మ్. కొడుకుని బదులు ఒక హీరోని పెడితే మనం సేఫ్ అయ్యేవాళ్ళం. హ్మ్. అంటే తెలుస్తాయి. అంతే గదా! ఒక చిన్న నార్మల్‌గా ఒక హీరోని పెట్టుకొని పెట్టినట్టయితే కనీసం ఎట్టాగొట్టా పోయేది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? అంత నీచంగా సినిమా అయితే కాదు నాది. సార్. ప్రామిస్‌గా చెప్తున్నా. కాకపోతే ఎక్కడో నరం కట్ చేశారంతే. హ్మ్. అది నాకు తెలుసు. ఎవరు కట్ చేశారో తెలుసు. ఎలా కట్ చేశారో గూడా తెలుసు. కానీ అది వచ్చినప్పుడు నా సమయం వచ్చినప్పుడు చెప్తా. హ్మ్. నేను గూడా రాజా పట్టానంటే వదలను. నేను 40 ఏళ్ళు కింద స్థాయి నుంచి వచ్చినోడిని. సార్ అయ్యో! మీ ప్రయాణం ఇండస్ట్రీలో మామూలుగా గాదు. అందరికీ తెలుసు సార్. ఎంత కష్టపడొచ్చారో. అంటే మా నా వెనక డబ్బుండి, బ్యాక్‌గ్రౌండ్ ఉండి సినిమాలు తీయలే నేను. రూపాయి కష్టపడి నేర్చుకొని ప్రొడక్షన్ ఎట్లా చేయాలి ఇయన్నీ చూసుకొని ఒక పెద్ద నలుగురు, 5 పెద్ద నిర్మాతలను చూసి వాళ్ళతో ఫ్యాషన్ చూసి చిన్నప్పటి నుంచి నిర్మాత అవ్వాలని ఒక అవగాహనతో చేసినోడిని. ఇప్పుడున్న ఈ బడా నిర్మాతలు, ఇప్పుడు అనుకున్న సోకాల్ నిర్మాతలు ఎవరు లేరు. హ్మ్. ఈ నిర్మాతలంతా నథింగ్. అప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలున్నారు. అందరూ కొలాప్సే. హ్మ్. వీళ్ళు గూడా ఏమి పెద్ద ఇలాగే ఏమి ఉండరు. ఏదో రోజున పెద్ద గాలివానొస్తది. మీరడిగిన ప్రశ్నే నా దగ్గర ప్రశ్న ఉంది. మీరు అక్కినేని ప్రొడక్షన్స్‌లో అంటే అన్నపూర్ణ బ్యానర్. సో, కొన్ని సంవత్సరాల పాటు పనిజేశారు. అక్కడ కలిసి ట్రావెల్ అయ్యారు. పని చేశారనే కంటే కూడా హీరో గారితో కలిసి ట్రావెల్ అయ్యారు. ట్రావెల్ అవ్వటం అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ఫ్యామిలీ మెంబర్. అదే టైంలో మీరు రామానాయుడు గారి బ్యానర్‌ని పక్క నుంచి సురేష్ ప్రొడక్షన్స్‌ని చూసారు. సో, ఇంకొంచెం పెద్ద ప్రొడక్షన్‌లు ఆ టైంలో ఉన్నాయి. ఇప్పుడు అవేవి గూడా యాక్టివ్‌గా సినిమాలు చేయట్లేదు. వీలంత దూరంగా ఉంటున్నారు. అన్నపూర్ణ వాళ్ళు మాత్రం రీసెంట్‌గా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ జేశారు. సో, మీరన్న మాటే ఎందుకు ఒకప్పటి సీనియర్ ప్రొడక్షన్ హౌస్‌లు సినిమాలు తీయడం మానేసినాయి? ఆళ్ళకి తెలుసు. హ్మ్. అర్థమైంది పరిస్థితి. అర్థమైన పరిస్థితి. హ్మ్. సినిమాలు మనం తీస్తే దెబ్బతింటాము. హ్మ్. మనం సినిమాలు తీయొద్దు. హ్మ్. తీస్తే ఆళ్ళ పరిస్థితి, మన పరిస్థితి ఒకటే. ఆళ్ళు చేశారు 1, 2 చేసి చేతులు కాల్చుకొని, హ్మ్. ఇది మన వల్ల కాదు అని చాలామంది నిర్మాతలను అడిగితే ఇప్పుడు చెప్తారు. మొన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు. సినిమా తీయాలంటే భయమేస్తుందని. ఆయన నిర్మాత తక్కువ. సార్. సినిమాలు తీయాలంటే తీయలేడాయన.
సార్. ఇదే చైర్‌లో కూర్చొని చెప్పారు ఆ! సార్. సినిమా నాకు అసలు ఆశ్చర్యపోయా. ఆ! తమ్మారెడ్డి అంత ఎంత మనిషి కృష్ణమూర్తి గారండి వాళ్ళ ఆ! ఫాదరు. ఏంది ఆయన దగ్గర పని చేశాను నేను. అంతటి మనిషి నాకు సినిమా తీయాలంటే భయమేస్తుందంట భయమేస్తుందంటే ఆయనకి. అమ్మ అంటే ఎట్లా? కృష్ణమూర్తి ఆయన ఎంత ఇది రవీంద్ర ఆర్ట్స్ అండి. నేను సార్. పని చేశాను. రూ. 150 200 జీతం వాళ్ళ దగ్గర నా దగ్గర. హ్మ్. జగపతి ఆర్ట్స్, పిఏపి సార్. ఏవయింది? అండి అసలు ఎలాంటి కంపెనీలండి? అసలు అసలు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఏం చేస్తారు చెప్పండి? తీయలేడాయన? తమ్మారె అన్ని తమ్మారెడ్డి గారు సినిమా తీయాలనుకుంటే సార్, ఆ! అంటే నేను వారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. హ్మ్. వారితో కలిసి ఒక 2 సంవత్సరాలు ట్రావెల్ అయి ఉన్నాను. వారి దగ్గరికొచ్చే హీరోలు, వారి ఆ! దగ్గరికొచ్చే ప్రొడ్యూసర్లు, ఆయన సినిమా తీయాలి అనుకుంటే, ఆ! ఆయన జేబులోంచి ఒక్క రూపాయి తీయకుండా చేయగలడు. అందరిని పుల్ చేసి ఆయన ఒక సినిమా తీయగలడు. చేయగలడు. అద్భుతమైన సినిమా ఆయన తీయగలడు. ఇప్పుడు నేను కనపడ్డా నన్ను అంటాడు. హ్మ్. "నువ్వెందులో సినిమా తీసావు?" తిడతాడు. హ్మ్. ఆయన అంటే మీ ఇద్దరు సరిపోతారులెండి. ఆ! ఇద్దరు ఒకేలా ఎందుకంటే నేను ఇద్దరు ఎందుకురా ఒకేలాంటి అంటే చెప్తున్నా. ఆ! అయితే నాకో బలుపు ఉంటదిగా. హ్మ్. ఆ మత్తు ఎలా ఉంటదంటే, నువ్వేంటి అయి చెప్పేది హ్మ్. అన్నట్టుంటది. హ్మ్. దిగిన తర్వాత గాని అమ్మ చెప్తే ఇన్నదే ఇంతే పోయేదేమో అనిపిస్తది. హ్మ్. కొన్నిసార్లు మనిషిని క్యారెక్టర్ కూడా పక్కకి తీసుకెళ్తది. సార్. వాస్తవం చెప్తున్నా నేను. అదే గాని నేను మెత్తగా ఉండి అయి చేసి, ఇయి చేసి ఉంటే బాగుండు. కానీ ఆ నాలిక ఆ మెత్తదనం ఉండదు. హ్మ్. ఏంటంట? అయితే ఏంటి? ఈ రేంజ్‌కెళ్ళేటప్పటికి ఏమవుద్దంటే టైం, 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 టైం. అండ్ నేను అడగతాను రెండో క్వెషను. ఇప్పుడు 'పెద్ది' బయటపడడం అనేది బయటపడడం అంటే 'పెద్దికి' హైక్స్ రావడం గాని బయట పెడదాం ఆహ్, అనొద్దండి. బయట పడక ఏం చేస్తారు? బయట పెట్టండి. ఈళ్ళేమన్నా బయట పెట్టారా పెద్ద సినిమాని? సార్ 'పెద్ది' బయటపడడం అనేది చాలా కష్టంగా బయటపడింది. పడిందండి. కష్టం ఎందుకంటున్నానంటే ఎవరు పెట్టారు? ఎందుకంటున్నానంటే ఆ! 'రామ్ చరణ్' లాంటి ఒక పెద్ద స్టార్ హీరో ఆ! సినిమా గూడా ఆ! రిలీజ్ అవ్వద్దా? అవ్వదా? అని జెప్పేసి చాలా టెన్షన్ పడాల్సిన పరిస్థితి. అవును. సో, 'చిరంజీవి' గారు ఉన్నారు గాబట్టి, 'రామ్ చరణ్' సినిమా గాబట్టి, ₹1,00,00,000 వ్యవహారం గాబట్టి, ఈరోజంతా సజావుగా సాగుతుంది. మంచి విషయం అది. నేననేదేందంటే, తర్వాత చిన్న సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో బెట్టుకొని, అందరిని కూర్చోబెట్టి, వీటికొక సొల్యూషన్ తీసుకురాగల మనిషెవరు? ఎవడు లేడు. ఖచ్చితంగా చెప్తా. హ్మ్. ఇది ఇంకా ఎళ్తానే ఉంటది. సొల్యూషన్ రాదు. రాదు. రేపు ఇంకొక సినిమా వస్తే? దాని మీద ఇదే వస్తది మళ్ళీ. ఆడికి నోరు లేదు నాలంటోడనుకో, హ్మ్. నేను దయ బాబు అంటాడు. ఇప్పుడు 'రామ్ చరణ్' గారే ఇంత ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నాడంటే, అవును. రేపు వచ్చే సినిమాకి వీళ్ళకి నమస్కారం చేసి ఇచ్చేయాలి అంతే. సమస్య లేదు. హ్మ్. లేపోతే సినిమా థియేటర్ ఇవ్వమంటారు. ఇందులో లాజిక్ నీవు అడిగే ప్రశ్నలోనే ఉంది కదా నాన్న. ఇందులో తప్పేముందంటున్నా. ఇప్పుడు నువ్వే అడిగావు కదా! 'పెద్ది' లాంటి సినిమానికి ఇన్ని కష్టపడి ఇంత చేసి బయట పడేశారు అంటే, రేపొద్దున రాబోయే హీరోల పరిస్థితి ఏంటి? రాబోయే చిన్న సినిమాల చిన్న పరిస్థితి. సినిమాల పరిస్థితి ఇంకా లేదండి నాన్న. చిన్న సినిమాలు ఇంకెక్కడున్నాయి? హ్మ్. చిన్న సినిమాలకి ఆళ్ళు యేసుకుంటే యేసుకో లేతే లేదు. అదే చిన్న సినిమాలనేది ఇంక సమస్య లేదు. హ్మ్. సార్ ఇక్కడ డిస్కషన్ మొత్తం మీద గూడా పర్సెంటేజ్ విధానంలో డిస్ట్ ఆహ్, మనకి ఎగ్జిబిటర్స్ అడుగుతున్నారు. ఇది పర్సెంటేజ్ కావాలని. నిర్మాతలు చెప్తున్నారు ఇస్తాము అని. ఒక ప్రాపర్ వేలో మీ మెయింటెనెన్స్ ఏంటి? మీ ప్లాన్స్ ఏంటి? మీ రెంటలు ఇప్పుడు రెంటల్‌కెళ్తే ట్రాకింగ్ అనేది సమస్య కాదు. అవును. రెంటల్‌కెళ్తే. పర్సెంటేజ్‌కెళ్తే ట్రాకింగ్ గావాలి. కావాలి. మీరు ట్రాకింగ్ ఎలా ఇస్తారు? ఎవరో, మెయింటెనెన్స్ ఎలా చేస్తారు? ఎవరో నిర్మాత ఎంత ఈటిని అడుగుతున్నారు. వీళ్ళు అడిగితే సమస్యలు ఇవ్వరండి చెప్తున్నారు. అయి. జరగవండి. నేను ఇద్దరిని చెప్తున్నాను. కూర్చోబెట్టి మాట్లాడితే మాట్లాడినయి వాళ్ళడిగి ఇప్పుడు నువ్వు చెప్పినయి నేను అడుగుతున్నా. ఆ! నాకు ట్రాక్ ఏంటి? థియేటర్‌కి ఎంతమందొచ్చారు? ఏంటి? ఏం చేస్తున్నారు? ఏంటి? హ్మ్. నాకు ఎవ్రీ డే ట్రాక్ రికార్డ్ ఇవ్వండి. ఎవ్వరు సుద్దపూసలు కాదు. ప్రొడ్యూసర్‌లు బస్ట్ పట్టి నాశనం అయిపోతారు అంతే. ప్రొడ్యూసర్‌లు నాశనం నాశనం అయిపోతున్నారా? అయిపోతారు. హ్మ్. హీరోలు బాగుంటారు. డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు. హ్మ్. థియేటర్‌లో ఓనర్‌లుంటారే, ఎగ్జిబ్యూటర్‌లంటారే, హ్మ్. వాళ్ళు తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత ఆళ్ళు అపార్ట్‌మెంట్లు కట్టుకొని ఆళ్ళు పోతారు. హ్మ్. థియేటర్‌లు గూడా ఉండవు. ఉండవు. హ్మ్. ఆళ్ళకి అర్థమైపోయింది. ఇది ఈ లీజులు అవి ఇవి ఏ కళ్యాణ మండపం ఏదో పెట్టుకొని ఆళ్ళ దారి ఆళ్ళు పోతారు. హ్మ్. ఇక నేను చెప్పానుగా ముందే ఒక నలుగురు, ఐదుగురు పెద్ద హీరోలు సినిమాలు అవి మల్టీప్లెక్స్‌లో ఆడించుకుంటారు. పర్సెంటేజ్. సో, రానున్న కాలంలో రానున్న కాలం. ఇది ఓన్లీ 5 ఇయర్స్. మల్టీప్లెక్స్‌లు మాత్రమే 30 కనిపిస్తాయి. మల్టీప్లెక్స్‌లే కనపడవు. సింగిల్ థియేటర్‌లు కనపడవు. హ్మ్.
నేనేం జ్యోతిష్యుడిని కాదు. నేను బయట తిరుగుతా. రోడ్ల మీద తిరుగుతా. కాంపౌండ్‌లో తిరుగుతా. చేపల కొట్టుల్లో తిరుగుతా. కిరాణా కొట్ల దగ్గర తిరుగుతా. అన్నీ తిరిగి చెప్తున్న మాట ఇది. సార్. ఏదో కూర్చొని ఇక్కడ కూర్చొని అదే మా ఇండస్ట్రీలో కూర్చొని మాట్లాడతాం కాదు. తిరిగి మాట్లాడుతున్నాను నేను ఇది. హ్మ్. బయట ప్రపంచం తెలిసి మాట్లాడుతున్నాను. చిన్న సినిమాలు అంటే ఇంకా చిన్న సినిమాలు లేరు. చచ్చిపోయారండి చిన్న సినిమా ప్రొడ్యూసర్లు. ఆ మాట అనకూడదు గానీ, వాళ్ళు పడే బాధలు నేను పడుతున్నాను. నా దగ్గర ఎంతో కొంత ఉంది కాబట్టి ఓకే. నాకు కొద్దిగా పరపతి ఉంది. ఒక తెలిసిన వాళ్ళ దగ్గరికెళ్తే ఒక అమ్మాయో, అబ్బాయో ఎవరో డేట్లు ఇస్తారు. హ్మ్. ఒక గుడ్ విల్ ఉంది. హ్మ్. నీలాంటోడి దగ్గరికెళ్తే ఇస్తారు. నాకు నా నాకు కొంతమంది ఫోన్ చేసి "నువ్వు సినిమా చేయని" అడుగుతారు ఇప్పటికి కూడా. సార్. నేను పెట్టుబడి పెడతామని. హ్మ్. అది అందరికి వేరే వాళ్ళకి లేదుగా. బెంగుళూరు నుంచి ఫోన్‌లొస్తున్నాయి. మీకైతే చెన్నై నుంచి ఫోన్‌లొస్తాయి. డేట్స్ చాలా ఈజీగా వస్తాయి. అదే అంటున్నా. చెన్నై నుంచి అంటే డేట్లు ఈజీగా అంటే వస్తాయి. కానీ డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని నాశనం చేయటం ఇష్టం లేదు నాకు. ఇష్టం చేయటం అంటే ఏమో రేపొద్దున ఈ గుడ్ విల్ పోతే సార్. ఎప్పుడు సినిమాకి గుడ్ విల్ చాలా అవసరం అండి. ఆ గుడ్ విల్ పోతే మట్టుకి ఎవడు మొహం చూడడు. ఇప్పుడు నాకు ఒక 10,00,00,000 కావాలి. ఏం చూసుకొని ఇస్తావు నాకు నువ్వు? సినిమాని చూసుకొని, నన్ను చూసుకొనే. అంతే. మీరు తీసుకొచ్చే స్టార్స్ ఎవరు? కథేంటి? కథేంటి? హ్మ్. నా క్యారెక్టర్ ఏంటి? మీ గుడ్ విల్ ఇంతకుముందు మీ గుడ్ గుడ్ విల్ ట్రాక్ ఏంటి? అంతే. ఇది చూసే కదా ఇచ్చేది. అంతే. అంతే. ఇది ఆ ట్రాక్ పోగొట్టుకున్నాననుకో, వీళ్ళు డేట్‌లివ్వరు, వాళ్ళు డబ్బులివ్వరు. హ్మ్. సో, ఎందుకులే కష్టం అంతా అని అంతా చెప్తాము. ఎందుకని ఆగుతున్నా. హ్మ్. బట్ మీరు 'అనుష్క' గారితో ఇంకో సినిమా యెస్. తీయాలని ఉంది. ఆ! ఉంది. ఆ ప్రాజెక్ట్ నడుస్తా ఉంది. నడుస్తుంది. నడుస్తా ఉంది. హ్మ్. గ్యారంటీ ఆ ప్రాజెక్ట్ చేయటం అనేది 100కి 100 గ్యారంటీ. ఇన్ని మాట్లాడారు, ఇన్ని సమస్యలు చెప్పారు. మళ్ళీ సినిమా అయితే తీస్తారు. తీస్తా. తీస్తారు. తీస్తా. అది నాశనం అయిపోయినా తీస్తా. అది అంతే ఇక బ్లడ్‌లో అది. ఆ! మరి ఎట్లా అంటే ఇంక అంతే. ఇక టోటల్‌గా ఇక రోడ్డు మీదకి వచ్చేదాకా పడతానే ఉంటాడండి ఆడు సినిమా. ఇప్పుడు ఆర్టిస్ట్ ఉన్నాడండి ఒక ఆర్టిస్టు. పేడైపోయాడు. సంపాదించుకుంటే ఓకే. సంపాదించకపోతే ఎంతమంది ఆర్టిస్టులు చూడలేదట. అవును. బయటికెళ్ళి బతుకుతారా? బతకరు. లగ్జరీ లైఫు అప్పటిదాకా బతుకుంటారు లగ్జరీ లైఫ్. సడెన్‌గా లైఫ్ మార్చుకోలేరు. ఉంటది. ఈ సడన్‌గా లైఫ్ మార్చుకుంటామంటే మార్చుకోనివ్వరు. హ్మ్. బయట ఆడియన్సు. "అరే! పలానా" ఇప్పుడు నన్ను అంటారు ఒకసారి చూస్తే, "ఏవండీ మీరు పలానా కదా" అంటారు. ఆ గుర్తింపు అనేది మనిషిని అంధపాతాళాన్ని తొక్కేస్తది. ఒక పక్క ఆనందం. హ్మ్. "యమ్మ నన్ను గుర్తుపట్టాడు" అని చెప్పి. వాడి గురించి మనం మళ్ళీ తెల్లచొక్కా, గిల్లచొక్కా ఏసుకొని తిరగాలి. కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి. హ్మ్. కారు మెయింటైన్ చేయాలి. హ్మ్. ఎందుకంటే వాడు గుర్తుపట్టాడు కదా! ఇప్పుడు అదే గాని నా చినిగిపోయిన బట్టలు అయ్యేస్తే ఆడు గుర్తుపట్టడు నన్ను. కరెక్ట్. అది ఒక భారమే. పెద్ద భారం అండి అది మెయింటెనెన్స్. సినిమా హీరోలు గానీ, హీరోయిన్‌లు గానీ, ప్రొడ్యూసర్స్ గానీ, ఇప్పుడు నేనున్నా. నా దగ్గర డబ్బయిపోయింది. ఏమీ లేదని చాలా క్లియర్‌గా చెప్తున్నా. హ్మ్. చాలామంది ప్రొడ్యూసర్ పీకల లోతుల్లో ఉన్నారు అప్పుల్లో. హ్మ్. చెప్పరు. చెప్తే ఒక హీరో గానీ, ఒక హీరోయిన్ గానీ డేట్‌లివ్వరు. హ్మ్. అంతే కదా! సినిమా బయటపడరు. ప్రొడ్యూసర్‌లు బయటపడమన్నా ఒక్కొక్కడికి ఎంతెన్ని అప్పులున్నాయో చచ్చిపోతారు. హ్మ్. ఇదొక మాయాలోకం అండి ఇది. ఎవడికి బాధ ఆడి కడుపులో పెట్టుకుంటారు. ఎవ్వడు సరిగ్గా లేడిక్కడ. హీరో. 2 సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. ఎలా కొట్టాలి హిట్టు? అది. అదే హీరోలు డబ్బులుండవా? ఉంటాయి. కానీ ఎట్లా? ప్రొడ్యూసరు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ సినిమా ఎలా కొట్టాలి? హ్మ్. అంటే ఎవ్వడికాడు వాడి ప్రయత్నాల్లో వాళ్ళుంటారు. ఎవరి స్ట్రగుల్ వాళ్ళది. స్ట్రగుల్ ఎవరి అందరికి ప్రయత్నం ఉందండి. ఎవరి స్ట్రగుల్ కష్టం వాళ్ళది. అందరికి బట్ అందరూ అయితే కష్టపడుతున్నారు. అందరూ కష్టపడతారు. సినిమా ఫీల్డ్‌లో అందరూ కష్టపడతారు. హ్మ్. అందరూ మంచి సినిమా చేయాలనుకుంటారు. అందరూ సినిమా ఆడాలనుకుంటారు. ఇది ఇది కొత్తదిది. ఈ థియేటర్ల దగ్గరికొచ్చి ఇదొచ్చి ఈ పర్సెంటేజ్ విషయం గానీ, ఇవన్నీ కొత్తగా లేపారిది. హ్మ్. అసలే మాకొక భారం. దీన్నెక్కడ తట్టుకుంటారు? సో, దీనికి సొల్యూషను నాది అంటే మీరు ఎలాగో రాదు అని నేను చెప్పేస్తున్నారు. రాదు అని చెప్పాను. మళ్ళీ 2 నెలల తర్వాత పిలువు. ఆ! నేను వస్తాను. నేను ఇక్కడే కూర్చుంటాను. రాదని చెప్పాను గదా! వచ్చిందా అన్నాడు. ఆ రోజు వస్తే రాదు. హ్మ్.
ఇప్పుడు నేనున్నాను రాజు, ట్రాక్ రికార్డ్ ఇమ్మంటున్నాను, థియేటర్ కరెక్ట్గా పెట్టమంటున్నాను, ఇవన్నీ నాకు ఇస్తే నేను పర్సంటేజ్ ఇస్తానంటున్నాను. ఈ కుదురుతుందా? సో ఎగ్జిబిటర్లు చెప్పాలి ఇది. చెప్పాలి. ఆ. కుదురుతుందా? నువ్వు చెప్పు. ఎందుకు ట్రాక్ రికార్డ్ ఎందుకు ఎవరు చెప్పు? తెలుసు సార్, చెప్పండి. ఇప్పుడు ఇస్తారు, పర్సంటేజ్ ఉన్నప్పుడు ట్రాక్ రికార్డ్ ఇస్తారు. ఉమ్. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ వచ్చిన డబ్బులు నొక్కేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ పెడితే టికెట్లు తగ్గింది మట్టుకు ట్రాక్ రికార్డ్ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే 10 టికెట్లు అయితే 10% వెళ్తుంది కదా. సో ట్రాక్ రికార్డ్ అది కరెక్ట్గా ఉంటుంది. పర్సంటేజ్ ఇస్తే ఇంకా 4-5 ఎక్కువ చెప్పినా అనుకోండి, నాకు ఛాయిస్ ఉంటుంది. నేను అనేది అదే, ట్రాకింగ్ ఇవ్వడం అనేది అసాధ్యమైతే కాదు. సాధ్యమైతే కాదు, ఆ. ఇస్తారు. ఈ మెయింటెనెన్స్లు, ఈ తగ్గించడాలు ఇవన్నీ ఉండవు సార్. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇంత పెద్ద కష్టం కూడా దీనికి సొల్యూషన్ లేదని మీరు చెప్తున్నారు. మీరే కాదు, చాలామంది సినిమా పెద్దలు కూడా నాతో పర్సనల్గా చెప్పిన మాట ఇదే. ఇది తెగదు. తమ్మారెడ్డి గారు కూడా ఇదే చెప్పారు. Yes. ఇది తెగదు, ఇది ఇలా పోతానే ఉంటుంది. పోతానే ఉంటుంది. సినిమా ఆ ఇరుకులోనే, ఆ కష్టంలోనే సినిమా బతకాలి, వేరే మార్గం లేదు. మార్గం లేదు. సో బట్ నేను ఆశిస్తున్నాను దీనికి సొల్యూషన్ రావాలని. ఎందుకంటే చాలామంది మీలాంటి నిర్మాతలు కష్టపడి సినిమా తీస్తున్నారు. అలాగే సినిమా ప్రేమికులకి థియేటర్లు అంటే చాలా ఇష్టం. అలాంటి థియేటర్లు మూతపడిపోతున్నాయి. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తే ఇవన్నీ ఆగుతాయి. సో ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం, ప్రొడ్యూసర్స్ అందరూ సార్ రావాలని. ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది. బట్ రియాలిటీ అలా లేదు రియాలిటీ అలా లేదు. సార్. వస్తే ఇంక దానికంటే ఆనందం ఏముంటుంది ఇప్పుడు ఎవరికైనా? ఇప్పుడు వస్తే అందరు సంతోషిస్తారు కదా, అందరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో కోరుకుందాం సార్. కోరుకుందాం. నువ్వు అనుకున్నట్టు నేను అన్నదానికి నువ్వేం బాధపడితే కోరుకుంటున్నాను అవ్వాలని. సార్ పోనీ అవుద్ది అనుకో సార్. పాజిటివ్గా ఆలోచిద్దాం, పాజిటివ్గా అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.